భవిష్యత్తులో మనుషులకి సమస్య, మనుషులు బ్రతకడానికే సమస్య రాబోతుంది. మన బద్ధకం, మన అహంకారం, మన ఆధిపత్య ధోరణి, మన లాయల్టీ లేనితనం మన నాశనానికి కారణమవుతుంది. మన భవిష్యత్ తరాల సర్వనాశనానికి కారణమవుతుంది. కళ్ళ ఎదురుగుండా చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇదివరకు కరెంట్ డిపార్ట్మెంటుతో పాటుగా 100 మంది కూలీలు ఉండేవాళ్ళు. ప్రతి జిల్లాకి 100 మంది కూలీలు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లక్షల మంది కూలీలు ఉండేవాళ్ళు. ఎందుకని? ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఏమంటారు, స్తంభం పాతాలన్నా, ట్రాన్స్ఫార్మర్లు తీసుకెళ్లాలన్నా, తీయాలన్నా, పెట్టాలన్నా, ఇవన్నీ ఎప్పుడైతే ఏది కంఫర్టబుల్గా పనిస్తున్నటువంటి సందర్భంలో కొంత అత్యాశకి పోవటం ప్రారంభమయ్యాక క్రమంగా మనుషులు తగ్గిపోయారు, మానవ వనరులు తగ్గిపోయారు. రెండవది, చదువులు ఎదుగుదల కారణంగా తమ బిడ్డల్ని కూలీలుగా ఉంచడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ మార్పుల ఫలితం ఏమైంది? ఇవాళ రోజున అదేది ప్రొక్లైనర్లతో తీస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్లు ప్రొక్లైనర్లతో బిగిస్తున్నారు, మిషనరీతో చేస్తున్నారు. ఇదివరకు కనీసం 100 నుంచి 200 మంది చేసే పని ఇప్పుడు 3-4తో జరుగుతుంది. ఇదివరకు రోడ్డు వేసేటప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే నాకు బాగా గుర్తు, 10-15 ఏళ్ల క్రితం కూడా ఒక రోడ్డు వేస్తున్నారంటే కనీసం ఒక 100 కుటుంబాలు వచ్చాయి. ఆ 100 కుటుంబాలు ఆ రోడ్డు పక్కన చిన్నపాటి గుడారాలు వేసుకుని బ్రతికేవాళ్ళు, వాళ్ళ పిల్లలతో సహా బ్రతికేవాళ్ళు. పొద్దున్నే అదంతా చదును చేయటం, అక్కడంతా మట్టి అంతా తీయటం, ఆ పైన ఒక లేయర్ వేయటం, ఆ పైన ఇంకొక లేయర్ వేయటం, మళ్ళీ 10, 11, 12 పని ఆపుకుని వంటలు వండుకుని తినటం, మళ్ళీ 1 గంట 2 పనులు బిగించేసి 5, 6 దాకా పని చేయటం, ఇలా చూసేవాళ్ళు. ఇప్పుడు మనుషులు దొరకట్లేదు. ఏం జరుగుతూ ఉంది? గుంటలు పూడ్చడం అంటూ కాస్త ఒక మిషన్ వచ్చుద్ది, కొద్దిగా అంత మట్టి పోస్తుంది, ఇంకో మిషన్ వస్తుంది, దాంట్లో తారు పోస్తుంది, ఆ పైన ఇంకో మిషన్ వస్తుంది, పైన నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. అమ్మయ్య, రోడ్డు అయిపోయింది. ఈ రోడ్డు వర్షం రాగానే కొట్టుకుపోద్ది. ఇప్పుడు మొన్న 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గుంటలు పూడ్చి రోడ్లని. ఇప్పుడు చూడండి, వర్షాలు అయిపోయేటప్పటికి మళ్ళీ గుంటలన్నీ వచ్చేసినాయిగా. ఎందుకని? ఇదివరకు ఉన్న ఆ సిస్టమేటిక్ లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, మిషనరీకి వచ్చినప్పుడు మానవత్వం ఉన్నది మిషనరీకి. దాని ఇంపాక్ట్ ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? మిషనరీని తయారు చేస్తుంది. ఏదైతే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కావలసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్డ్ నో హ్యూమన్ నీడెడ్ ప్రొడక్షన్ అంట, మిస్సైల్ ప్రొడక్షన్ అంట. ఒక రోజుకి 100 మిస్సైల్స్ తయారు చేస్తుందంట. అట్లాంటి వ్యవహారాన్ని కనిపెట్టింది. ఇవి కనుక పెరిగితే, ఇప్పటికే పోర్టుల్లో ఇదివరకు 1000 మందికి ఉద్యోగాలు ఉండేది. వైజాగ్ పోర్ట్లో చూస్తే 1000 మంది, లక్షల మంది ఆధారపడేవాళ్ళు. అలాంటిది ఇవాళ గంగవరం పోర్ట్లో చూస్తే అందులో 100 మంది మాత్రమే ఆధారపడతారు. మిషనరీ రాబోయే రోజుల్లో మిషనరీ మనుషుల్ని రోడ్డు పాలు చేయబోతోంది.